సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో కడుపు మండినప్పుడల్లా టీడీపీ చంద్రుణ్ణి జామాత దశమగ్రహం అని కసితీరా తిట్టుకునేవారు. అల్లుడంటేనే మామకు యముడని, వెన్నుపోటు పొడుస్తాడని అప్పట్లో అందరూ భయపడేవారు. అంత గొప్పగా పాపులర్ అయిన ఎన్టీఆర్ డైలాగ్ ఇవాల్టికి కూడా చంద్రబాబు ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూనే ఉంది. తాజా పరిస్థితుల్ని గమనిస్తుంటే దశమగ్రహం పోస్టు చంద్రబాబు నుంచి జూనియర్ ఎన్టీఆర్కు బదిలీ అయ్యేలా ఉంది. 2-3 రోజుల నుంచి మీడియాలో రాస్తున్నట్లు చంద్రబాబుకు కూడా అల్లుడి గండం పొంచుందా? పార్టీ అధినేతకు ముద్దుల మేనల్లుడు ఊహించనంత భారీగా జలకివ్వగలడా? పెళ్లి పెద్దగా నిశ్చితార్థం దాకా సందడి చేసిన చంద్రం మామయ్య ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు? బాబుకు చిన్నబాబుకు మధ్య ఏదో నడుస్తోందన్న అనుమానానికి ఇదొక్కటే కారణమా? నారసత్వ పోరులో నిజమెంతన్నది జర్నలిస్ట్ డైరీ ఎన్నోసార్లు విశ్లేషించింది. ఇప్పుడు మళ్ళీ అదే అవసరం వచ్చినట్లు కనిపిస్తోంది. అన్నగారి కుటుంబం ఆవురావురంటోంది. ఎస్, ఎప్పుడో పోయిందనుకున్న ప్రాభవం మళ్లీ దక్కదనుకున్న పవర్ నందమూరి ఫ్యామిలీలో ఆశలు రేకెత్తిస్తోంది. ఫలితం బావ కళ్లల్లో మెరుపు తగ్గుతోంది. బాబు కళ్ళు రెండూ క్రమంగా మసకబారుతున్నాయి. 9 ఏళ్ల పాటు పవర్ ని, 16 ఏళ్ల పాటు పార్టీని ఫుల్లుగా ఎంజాయ్ చేసిన చంద్రబాబును బావమరుదులు సీక్రెట్ ప్లాన్లతో కుళ్లబొడుస్తున్నారా అనే అనిపిస్తుంది. తనవాడనుకున్న జూనియర్ కూడా తనకు యాంటీగా స్టేట్మెంట్లు ఇస్తున్నట్లే కనిపిస్తోంది. టీడీపీని ట్రాక్ మార్చేటట్లే ఉంది. ఈ లెక్కన ఆగస్టులో జరిగే మహానాడు నాటికి తెలుగుదేశం గతేంటి? ఇదేంటి, టీడీపీలో వారసత్వ పోరు ఇంత భీకరంగా ఉందా అని ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఎందుకంటే పార్టీ లోపల బయట ఈ నిప్పు రాదుకొని చాలా రోజులే అయింది. మొన్న హరికృష్ణ అన్నా హజారేకు రాసిన 4 పేజీల లెటరు, దానికి నందమూరి చిన్నోడిచ్చిన రియాక్షను చంద్రబాబుకు ఆల్రెడీ ఎర్త్ పెట్టేశాయి. ఫ్యూచర్లో పార్టీని ఏలే 3వ తరం నాయకుడు ఎవరన్న క్వశ్చన్ ఇప్పటి నుంచే ఉత్కంఠ కలిగిస్తోంది. నందమూరి కుటుంబం స్కెచ్ రెడీ చేసుకుందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా దేశం లీడర్లే ఒప్పేసుకుంటున్నారు. గమనిక, వీళ్ళింతకు ముందు చెవులు మాత్రమే కొరుక్కునేవాళ్లు. కుంట భూమి లేని వాళ్లు కోట్లు ఎలా గడిస్తున్నారన్న హరికృష్ణ ప్రశ్న అన్నా హజారేకు తగిలిందో లేదో తెలియదు, కానీ ఇక్కడున్న చంద్రబాబుకు ఆయన్ను వెనకేసుకొచ్చే లీడర్లకు గొప్ప కరెంట్ షాకే ఇచ్చింది. ఎవరిని ఉద్దేశించి హరికృష్ణ హజారేకి లేఖ రాశారు? అకస్మాత్తుగా అవినీతి గురించిన ఆందోళన హరికృష్ణకి ఎందుకు మొదలైంది? ఇండైరెక్ట్ గా బాబును అటాక్ చేయడానికే ఈ ఎత్తు వేశారా? దేశం క్యాడర్లో ఎన్నో కొత్త డౌట్లు, అంతటా గందరగోళం, అయోమయం. నందమూరి నారా కుటుంబాలు దగ్గరవుతున్నట్లు కనిపించినప్పుడల్లా తెలుగు తమ్ముళ్లు చాలా ఖుషి అయ్యేవాళ్లు. నార్నే శ్రీనివాసరావు కూతురికి, నందమూరి హరికృష్ణ కొడుక్కి పెళ్లి పెద్దగా మారిన చంద్రబాబు తన స్టీరింగ్ను చూసి తానే మురిసిపోయారు. ఇప్పుడు ఆ పెళ్లి తన సీటుకే ఎసరు పెడుతోందా? ఆల్రెడీ జనంలో క్రేజ్ ఉంది, సినిమాల్లో ఇమేజ్ ఉంది, పాలిటిక్స్ లో మాత్రం ఎందుకు తగ్గాలన్న యావే జూనియర్ను ఆలోచింపచేస్తోందా? పార్టీకి ఆశాజ్యోతి జూనియరేనన్న బేస్ కోసం నాన్న హరికృష్ణ కూడా స్పీడుగా చక్రం తిప్పుతున్నారు. ఆ మాటకొస్తే చంద్రబాబుతో గేమ్స్ ఆడటం హరికృష్ణకు కొత్తేమీ కాదు. బావతో తేడాలొచ్చి అన్న టీడీపీ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న ఫ్లాష్ బ్యాక్ హరికృష్ణకు ఉంది. మనం ఆ మాట మర్చిపోవచ్చు. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పేరుతో కృష్ణా జిల్లాలో ప్యారలల్ గా రూట్ వేసుకుంటున్నట్టుంది. దేవినేని ఉమ దీన్ని ముందుగానే పసిగట్టినా పట్టి పట్టనట్లు దూరంగా ఉండిపోయారు. ఎన్టీఆర్ ఫ్రెండ్స్ క్లబ్ పేరున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలకు ఇక్కడే మండింది. ఉమను అదే యాంగిల్లో బాబును వంశీ అటాక్ చేశారు. కృష్ణా తీరంలో మొదలైన ఈ సునామీ బాబు అధ్యక్ష పీఠాన్ని సూటిగా తాగుతోంది. పార్టీలో నందమూరి ఫ్యామిలీకున్న వాల్యూ పడిపోతుందంటూ వంశీ పెడుతున్న గోల ఇక్కడితో ఆగదుగాక ఆగదు. ఈ దుమారం పార్టీ స్టీరింగ్ మారేదాకా కంటిన్యూ అవుతుందంటున్నారు దేశం నేతలు. పార్టీలో తన తర్వాత ఎవరన్న ప్రశ్నను తేలిగ్గా తీసుకున్నందుకే చంద్రబాబు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. నగదు బదిలీ పథకం సృష్టికర్త లోకేష్ అన్న ప్రచారంతో మొదలుపెట్టి టీవీ ఛానల్ పెట్టించడం వరకు బాబుగారు పుత్రరత్నాన్ని బాగానే ఎంకరేజ్ చేశారు. లోకేష్ పూర్తిగా ఎక్స్పోజ్ అయితే తాను ఢిల్లీలో చక్రం తిప్పొచ్చన్నది చంద్రబాబు అసలు వ్యూహమా? అదే అయితే దాన్ని మాత్రం సీరియస్ గా వర్కౌట్ చేయడంలో
ఆయన ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు పార్టీ పీకల్లోతు కష్టాల్లో పడింది. తెలంగాణలో అయితే గ్రౌండ్ జీరో సిచ్యువేషన్. చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయిందన్న ఫీల్ జనంలోనూ వచ్చేసింది. ఇదే సాకుగా బావమరుదులు టేక్ ఓవర్ ప్రాసెస్ మొదలు పెట్టేశారా? హరికృష్ణ బాలకృష్ణలతో కలిసి వ్యూహాత్మకంగా పాచికలు వేస్తున్నది చిన్నమ్మేనన్నది పార్టీలో ఇంకో గుబులు. చంద్రబాబును నిర్వీర్యం చేయాలన్న సోనియా మాస్టర్ ప్లాన్ను పురంధేశ్వరి అమలు చేస్తోందని బాబు అనుచరుల ఆరోపణ. దీనికంతా చెక్ పెట్టకపోతే బాబు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని కాదు, ఆయన్ను ఎంకరేజ్ చేసే శక్తుల్ని కట్టడి చేయాలన్న స్ట్రాటజీతో చంద్రబాబు ముందుకు వెళ్తారేమో. మొత్తం మీద నందమూరి పార్టీని టేకోవర్ చేసిన 15 ఏళ్ల తర్వాత ఇప్పుడిలా తెలుగుదేశంలో మళ్లీ ఈ వారసత్వపు పోరు ప్రారంభం కావడం చంద్రబాబుకు వెన్నునొప్పి తెచ్చిపెట్టింది. ఈ వెన్నునొప్పి తాను ఎక్కువ రోజులు కుర్చీలో కూర్చోవడంతో వచ్చిందేనని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ కుర్చీ కోసం గొడవలు. అయితే ఇదంతా హెరిడిటరీ గొడవను హెరిటేజ్ డైరీ లాంటి వాటికే పరిమితం చేస్తే బాగుండేదేమో కానీ తన కొడుకు లోకేష్ బాబును పార్టీలోకి లాగడం అంటే నా పుట్టలో వేలెడితే నేను కుట్టరా అని హరిబాబు అనుకోడా? ఏమో, ఇదంతా టీకప్లో సైక్లోన్ అని చంద్రబాబు సెట్ చేసి పారైనవచ్చు. కానీ నివురుగప్పిన ఈ నిప్పు ఎప్పుడో ఒకప్పుడు రాజుకోక తప్పదు. ఆల్ ది బెస్ట్. తమ ప్రియతమ నేత 62వ బర్త్డేను చంద్రబాబు యువసేన తెగ ఎంజాయ్ చేసింది. వికలాంగులకు వీల్చైర్లు, రోగులకు పళ్ళు ఫలాలు పంచి అందరూ పండగ చేసుకున్నారు. నారావారి యువజన సంక్షేమ సంఘం రక్తదానంతో రుణం తీర్చుకుంది. అంధ విద్యార్థుల మధ్య సందడి చేసిన చంద్రబాబు ఇక తన క్యాడర్కు హితోపదేశం కూడా చేశారు. నారావారి భజన కార్యక్రమం ఇంత భారీ స్థాయిలో జరుగుతుంటే నందమూరి వంశాంకురాల మనసుల్లో గులకరాళ్లు గుచ్చుకోకుండా ఎలా ఉంటాయి? పగ్గాల కోసం పగబట్టారంటూ వార్తలు గుప్పుమని వారం 10 రోజులైనా కాకముందే నారావారు ఇంత సందడి చేస్తే అటువైపు నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? వియ్యంకుడి హోదాలో బావగారింటికి వచ్చిన బాలయ్య పుష్పగుచ్చమిచ్చి చక్కా వెళ్లిపోయారు. సిటీలోనే ఉన్న హరికృష్ణ మాత్రం మొహం చాటేసి చిచ్చు చల్లారలేదన్న ఇండికేషన్లను సజీవంగా ఉంచితే ఇక జూనియర్ రాముడు ఫోన్లో హలో చెప్పేసి సరిపుచ్చుకున్నాడు. సరే, పెళ్లి సందడిలో ఉన్నాడంటూ సర్ది చెప్పుకుందాం. అన్నగారి కుటుంబంలో కంటిన్యూ అవుతున్న అంటీ ముట్టని బంధుత్వం పార్టీలో మళ్లీ కాకరేపుతోంది. అయినా మేమంతా ఒకటేనన్నదే చంద్రబాబు డైలాగ్. నారా నార్నే నందమూరి కుటుంబాలు సఖ్యంగానే ఉన్నాయన్న ఆయన మాటల్లో మునుపటి పటుత్వం మాత్రం లేదు. తన పుట్టినరోజు సందర్భాన లోకేష్ రాజకీయాల ప్రస్తావన తేవడం చంద్రబాబు చాణక్యానికి ఇంకో మచ్చుతనకని చెప్పుకోవచ్చా? మొన్నటి బెజవాడ స్క్రీన్ ప్లే అంత సులభంగా మర్చిపోదగ్గది మాత్రం కాదు. అలా మర్చిపోదామన్నా మన బెజవాడ బ్రదర్స్ మాత్రం ఊరుకోరు. పార్టీ పదవుల్ని వదులుకునేంత సీరియస్గా సీన్లు క్రియేట్ చేసిన వంశీ ఉమలు తమ మధ్య దూరం తగ్గుతోందని గ్యారంటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. రాజీ కోసం అధిష్టానం చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. అన్నా హజారేకి లేఖ రాసి కలకలం సృష్టించిన హరికృష్ణ అజ్ఞాతం వీడి మీడియా ముందుకొస్తే బ్రహ్మాండం బద్దలైనట్లేనని పార్టీ శ్రేణులు భయంతో వణికిపోతున్నాయి. ఆలోచన కంటే ఆవేశమే ఎక్కువన్న హరికృష్ణ నోరు మెదిపితే పార్టీ బ్యాలెన్స్ తప్పుతుందని నారా టీం బెదిరిపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ జనబలం కంటే నారా లోకేష్ మేధోబలమే బెటర్ అంటూ కొన్ని వెర్షన్లు వినిపిస్తున్నాయి. 2009 ఎలక్షన్లలో బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రమంతా తిరిగినా ఓట్లు పెరగలేదన్న వితండవాదుల మాటలు నిప్పులో ఉప్పులా మారుతున్నాయి. నారా నందమూరిల మధ్య అగాధం పెరిగితే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయన్న భయం ఇంకొకటి. సో టీడీపీలో నారసత్వం నివురుగప్పిన నిప్పు లాంటిది. మీడియా నిశ్శబ్దం పాటించినా అది అప్పుడప్పుడు పొగలు చిమ్ముతూనే ఉంది. ఎప్పుడో ఒకసారి మాత్రం బగ్గుమని తీరుతుంది. పచ్చ పార్టీ ఫ్యూచర్ ఎర్రబారకూడదు. కాంగ్రెస్కు మెయిన్ రైవల్గా ఎవర్ గ్రీన్గా ఉండాలి. నారసత్వం నిర్మూలన జరగాలి. ఇది టీడీపీ క్యాడర్ కళ. ఇంతవరకు మామకు యాంటీగా ఒక్కసారైనా నోరు మెదపని జూనియర్ ఎన్టీఆర్ అసలు అంతరంగం ఏమిటి? టాలీవుడ్లో మెగా ఫ్యామిలీని ఢీకొనాల్సిన భారీ లక్ష్యం జూనియర్ ముందుంది. తాజా జనరేషన్లో నిలదొక్కున్న కథానాయకుడు కూడా జూనియర్ ఒక్కడే.
తెలుగు చిత్రసీమ నుంచి నందమూరి వంశం తప్పుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా జూనియర్దే. ఇటువంటి సిచ్యువేషన్లో చిన్న ఎన్టీ వాడికి పాలిటిక్స్ అవసరమేనా? సారీ, ఇట్స్ టూ ఎర్లీ అని పక్కకు తప్పుకుంటే బావుండని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మిస్టర్ జూనియర్, నువ్వైనా చెప్పవయ్యా, ఫ్యూచర్ గ్యారంటీ ఉండే సినిమాలు కావాలా, లేక ఫ్యూచర్ అంతా తలనొప్పి పుట్టించే పాలిటిక్స్ కావాలా? జూనియర్ జూనియర్ జూనియర్, ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు?